హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? సర్ప్రైజ్గా కేక్ వచ్చిందండి నాకు. మా అల్లుడు గారు హైదరాబాద్ నుంచి బుక్ చేశారు. ఇది నేను ఉన్నది రాజమండ్రి, మీ అందరికీ తెలిసిందే. ఆయన సర్ప్రైజ్గా నాకు కేక్ బుక్ చేసి పంపించారు. ఇప్పుడు ఇది 12 o'clock కట్ చేస్తానండి. అప్పుడు కొంచెం అడావుడుగా ఉంటుందని ముందే మీకు కేక్ ఎలా ఉందో మీకు ముందే చూపించేస్తున్నాను. నా పుట్టినరోజుకి ఇద్దరు బిడ్డలు కలిపి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారండి. అదేంటో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, స్విగ్గీ అండ్ జొమాటోకి ఫీడ్బ్యాక్ ఇమ్మని వాళ్ళు ఇలా స్టిక్ చేశారు. మా అల్లుడు గారు సర్ప్రైజ్గా ఏ కేక్ బుక్ చేశారో చూపిస్తాను మీకు. పదండి. అవన్ ఫ్రెష్ నుంచి వచ్చిందండి. మన కేక్ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? వావ్, చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే మాటలు రావట్లేదు, కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి. చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది కదండి. వీడియో మొహంగా మా అల్లుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. సరే, హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ డే మొత్తంలో నేను ఏం వండానో, నేను ఏం చేశానో మీ అందరికీ వీడియో తీసి పెడతానండి. ప్రతి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఈ డే ఎలా జరిగానో, ఏం చేశానో అన్ని మీకు చూపిస్తా ఉంటాను. కేక్ చాక్లెట్ కేక్ అండి. చూస్తుంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ముందు మేము తెప్పించుకున్నాం, చాలా సార్లు తెప్పించాం. అందుకే మా అల్లుడు గారు కూడా సర్ప్రైజ్గా, మాకు అసలు తెలియదు ఎలాగ ఈ కేక్ వస్తుందని. సర్ప్రైజ్ ఇప్పుడే బెల్ కొడితే తీసుకున్నాను నేను. సరే, కట్ చేసి తిన్నాక ఎలా ఉందో చెప్తాను. మీరు అందరూ నా వీడియో ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఓహో ఈ స్టిక్ బాగుంది. ఇదిగోండి వుడ్ నైఫ్, చిన్న క్యాండిల్ ఇచ్చారు. నేను ఎప్పుడు క్యాండిల్ కేక్ మీద పెట్టనండి, పక్కనే పెడతాను. అందుకని పెద్ద క్యాండిల్ వెలిగించాను. అది ఇంకా నేను ఆర్పను, అది అలా దేవుడి దగ్గర పెట్టేస్తాను. కేక్ మీద ఎప్పుడు క్యాండిల్ పెట్టకండి, అది వ్యాక్స్ పడుతుంది కదా. గమ్మున కేకులో కలిసిపోతే మళ్ళీ పిల్లలు పెద్ద అందరూ తింటాం కాబట్టి పొట్ట పాడైపోతుంది. నేనైతే పెట్టను, మీరు కూడా పెట్టొద్దు. 12 o'clock 12 అయిపోయిందండి. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు పిల్లలు. ఓపెన్ చేస్తున్నాను. అసలు కేక్ చూస్తుంటే కట్ చేయలేదండి. కేక్ కట్ చేయాలి కదా, మరి అసలు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇదిగోండి కేక్ కట్ చేస్తున్నాను. వావ్, చాలా బాగుందండి. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. నేనైతే ఎక్కువ తిన్నాను, కొంచెం పాప పెడతాను. ఇది హ్యాపీ బర్త్డే. చాలా క్రీమీగా, లోపల చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇప్పుడు మా పాపకు పెడతాను. బేస్ చాలా బాగుందండి, అది డ్రై అవ్వలేదు. లోపల క్రీమ్ చాలా బాగుంది. కొన్ని చోట్ల ఓవర్ స్వీట్ ఉంటుంది, తింటుంటే ఎగుటి కింద అనిపిస్తుంది. ఇదే స్పాన్సర్ కాదండి, కానీ బాగుంది కదా, బాగుందని చెప్పాలి, బాగాలేకపోతే బాధ అని చెప్పాలి. కాబట్టి మీకు చెప్తున్నాను. నేను మీ లింక్ ఇస్తాను, నేను అడ్రస్ పెడతాను. ఇది రాజమండ్రిలో ఎవరున్నా సరే తప్పగా తెప్పించుకోండి, ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. బాబు అయితే ట్రావెలింగ్ లో ఉన్నాడండి. రేపు మార్నింగ్ మళ్ళీ వాడి చేత కట్ చేస్తారు, అందుకే పూర్తిగా కట్ చేయలేదు. మళ్ళీ వాడు వచ్చి కట్ చేస్తాడు. మళ్ళీ మార్నింగ్ కలుద్దామండి. నేనేం మార్నింగ్ రేపు నా జర్నీ, నా డే ఎలా జరుగుతుందో, ఏమేం చేస్తున్నాను మీకు అందరికీ వీడియోలు తీసి చూపిస్తాను. పొద్దున తొందరగా మెలకు వచ్చిందండి. లేచి ఇంకా స్నానం అవి చేసేసుకుని నేను ఇంకా పప్పు అది కడుక్కుని రెడీగా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. లోపల బాబు వచ్చాడు. బాబు వచ్చి నా చేత కేక్ కట్ చేయించాడు. పుట్టినరోజైనా పెళ్లి రోజులైనా మనకు తప్పదు కదండి, కిచెన్లోకి వెళ్ళి మన పని మనం చేసుకోవాల్సిందే. మీరు రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే మీరు కూడా ఇట్లాగే నాకులాగే పని చేస్తారా? నా కామెంట్ పెట్టండి. నా వల్ల అయితే అందరికీ బాగా నచ్చుతాయండి, ఎందుకంటే పైన క్రిస్పీగా ఉంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది. నేను టమాటా, కొత్తిమీర, పుదీనా పచ్చడి చేశాను. ఆ వీడియోలన్నీ తీసి పెట్టండి, మీ అందరికీ షేర్ చేస్తాను. ఇంకా అసలు మా ప్లాన్ అయితే టిఫిన్ తిని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని. మార్నింగ్ నుంచి ఇలా కంటిన్యూ వర్షం పడుతూనే ఉందండి. అమలాపురం దగ్గర ఐనవేలు లంక అండి, అమ్మాల ఊరు. మీరు అందరూ చూసారు, చాలా వీడియోలు పెట్టాను. ఐనవేలు లంకయ్యి గోదావరి వస్తుంది కదా మా సైడు. మీరు అందరూ చాలామంది చూశారు ఆ వీడియోస్ అన్నీని. ఇంకా లంచ్ టైం అయిపోయిందండి, ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు కదా, ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసాను. నేనేం చేశానంటే ఆ వీడియో కూడా తీసాను, మీకు పెడతాను. ప్రాన్స్ దమ్ బిర్యానీ చేశానండి. చాలా తొందరగా క్విక్గా చేసేస్తాను నేను బిర్యానీలు. చాలామందికి నా బిర్యానీలు కూడా నచ్చుతాయి. తొందరగా చేశాను, అయినా చాలా బాగా టేస్ట్గా కుదిరిందండి బిర్యానీ. అమ్మకు కూడా పట్టుకెళ్దాం అనుకున్నాను, అక్కడ కూడా వర్షమేనంట, నేను వెళ్ళలేకపోయాను. రాయితా చేశానండి. దాని కాంబినేషన్ బాస్మతి అక్కర్లేదండి బిర్యానీలకి. ఒక్కొక్కసారి మనం రెగ్యులర్ రైస్తో కూడా చేసిన చాలా బాగా వస్తుంది. ఇంకా పిల్లలు ఇంకా నైటు లైట్గా చేయమన్నారు. మ్యాగీ ఎక్కువ తినమని నేనేం చెప్పను,
నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ అప్పుడప్పుడు తినడం పర్వాలేదు. నేను ఎక్కువ కాయగూరలు వేసి చేస్తానండి. లాస్ట్ టైం అమ్మ వాళ్ళతో, ఈసారి నా 2 బిడ్డలతో కలిపి చేసుకున్నానండి. ఇక కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. రేపు మార్నింగ్ వాతావరణం బాగుంటే అమ్మ వాళ్ళతో క్రిస్మస్ చేసుకుంటాను. ఎలా ఉందండి నా బర్త్డే వీడియో? మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి.